చేయడానికి కూడా సమయం సందర్భం అంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ జగన్ ఈ పరిమితులను ఎప్పుడు గౌరవించలేదు, ఎప్పుడు ఆ హద్దులకు కట్టుబడలేదు. తాను ఎదగడానికి తన పార్టీని ఏ స్థాయికైనా దిగజార్చగలరని జగన్ మరోసారి నిరూపించుకున్నారు. తన అనాలోచిత చర్యల ఫలితంగానే వైసీపీ ఇప్పుడు ఈ పరిస్థితులను ఎదుర్కొంటుంది అనేది వైసీపీ నేతలు కూడా మౌనంగా ఒప్పుకునే వాస్తవమే. అయితే వరద రాజకీయాలతో ప్రభుత్వంపై బురద జల్లడానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు వైసీపీ పాలిట శాపంలా మారుతున్నాయి. విజయవాడలోని ప్రకృతి బీభత్సానికి రాజకీయ విమర్శలు జతచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయిని మరో మెట్టు కిందకి చేర్చాయి. ఈ వరదలు మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అంటూ ఒకసారి, బాబుకి నిద్ర పట్టదు కాబట్టి అర్ధరాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ మరోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ విలువలు దిగజార్చాయని చెప్పాలి. బాబు ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇక్కడ బస్సులలో ఉంటూ ఏదో ప్రజల కోసమే ఉంటున్నట్టు పబ్లిసిటీ చేసుకుంటున్నారంటూ ఇలా ఇంతకన్నా దిగజారుడు అన్న ప్రతిసారి జగన్ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ దిగజారుతూనే ఉన్నారు. రాష్ట్రంలో మారింది ముఖ్యమంత్రి పదవి మాత్రమే, అధికారం మాదే అనేలా జగన్ కూటమి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ పేటరేగిపోతున్నారు. అయితే వీటి మీద స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజకీయాలు చేయడానికి ఇది సందర్భం కాదు, ప్రత్యర్థి వ్యాఖ్యలకు సంజాయిషి చెప్పడానికి మాకు సమయమూ లేదు అంటూనే జగన్కు గట్టి కౌంటర్ వేశారు. అమరావతి మునిగిపోతుందంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని తీసుకొచ్చి అక్కడే ముంచాలి, రాజధానిని శ్మశానం అన్న వారిని అక్కడే పూడ్చాలి అంటూ వైసీపీ నేతలకు చెంప మీద కొట్టినట్టు సరైన సమాధానం చెప్పారు బాబు. సహాయక చర్యలకు ముందుకు రాకపోయినా పర్లేదు, కానీ ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసేటువంటి వారికి సంఘ బహిష్కరణ సరైన చర్య అవుతుందన్నారు. అప్పుడే వీరికి బుద్ధి వస్తుంది, రాష్ట్రం బాగుపడుతుందంటూ పరోక్షంగా జగన్పై మండిపడ్డారు బాబు. నేర చరిత్ర కలిగిన వారు రాజకీయాలకు వచ్చి మమ్మల్ని భయపెట్టాలని చూస్తే భయపడటానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరనే విషయాన్ని వైసీపీ గుర్తుపెట్టుకోవాలంటూ హెచ్చరికలు పంపారు. ఇలా తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ఏకపక్ష రాజకీయాలు చేసేవారు నిజంగా సమాజాన్ని నాశనం చేసేస్తారు. ఇటువంటి వారికి బాబు చెప్పినట్లు సంఘ బహిష్కరణో రాష్ట్ర బహిష్కరణో సరైన చర్య అవుతుందంటున్నారు ప్రజాస్వామ్యవాదులు. అలాగే ఇంట్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదు, ఫీల్డ్లోకి వచ్చి సాయం అందించి నిరాశ్రయులను ఆదుకోవాలి. హీరోల దగ్గర కంటే ఎక్కువ స్థాయిలో జగన్ దగ్గర డబ్బులున్నాయి, కానీ ఏనాడు ఇటువంటి విపత్తుల్లో తన వంతు బాధ్యతగా జగన్ ముందుకొచ్చి చేయుత అందించిన ఆనవాళ్లు లేవనే విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటుగా జగన్ మద్దతుదారులకు కూడా మరోసారి గుర్తు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో విశాఖ కేంద్రంగా వచ్చిన హుదూద్ కల్లోల సమయంలో కూడా ఆనాటి టీడీపీ ప్రభుత్వానికి జగన్ 50 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించారు. కానీ అది ఇప్పటికీ ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థకు అందలేదు. అలాగే ఇప్పుడు పార్టీ తరఫున జగన్ ప్రకటించిన ₹1 కోటి సాయం కూడా పత్రికా ప్రకటన రూపంలోనే ముగుస్తుందా లేక ఆచరణ సాధ్యమవుతుందా అనేది అంతుచిక్కని ప్రశ్న అంటున్నారు కూటమి నేతలు.